మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనం ఒకసారి చదువు. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తా అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా అలాగే మార్కు సువార్త 15వ అధ్యాయము 3 గంటలకు యేసు ఎలోయి ఎలోయి లామా సబక్తా అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటలకు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి అని అర్థము. ఇక్కడ ముందుగా చూసుకున్నట్లయితే మొదటి మాట, దేవుడు వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని అక్కడ ముందున్న జనాల గురించి పలుకుతాడు. అయితే మొదటి 3 మాటలు మనం చూసుకుంటే సందర్భ సహితమైన మాటలుగా ఉంటాయి. అంటే ఖచ్చితంగా ఆ మాటలు మాట్లాడాల్సింది, ఎందుకంటే ఆ మాటలకి కొంచెం అర్థం ఉంది, అలాగే ముందున్న వారు వాళ్ళందరికీ చెప్పాలి కాబట్టి ఖచ్చితంగా సందర్భ సహితమైన మాటలు. అయితే ఈ 4వ మాటకు వచ్చేసరికి నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడనాడితివి అని అన్నప్పుడు అక్కడ సందర్భం అయితే ఏం కనిపించలేదు, సిచ్యువేషన్ ఏం లేదు, కానీ దేవుడు పలికాడు. ఎందుకు దేవుడు పలికాడని మనల్ని మనం ఒక క్వశ్చన్ మార్క్ వేసుకుంటే, దేవుడు ఇక్కడ ఒక మూడు విధాలుగా మనతో మాట్లాడాలని అనుకుంటున్నాడు. మొట్టమొదటిగా దేవుడు తండ్రి అయిన దేవుడితో మాట్లాడాడు, యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడితో మాట్లాడాడు. అలాగే రెండోది మనం చూసుకుంటే అక్కడ ఉన్న జనులతో మాట్లాడాడు. అలాగే మూడోది మనం చూసుకుంటే మనతో మాట్లాడాడు. అయితే మొట్టమొదటిగా తండ్రి అయిన దేవుడితో ఎలా మాట్లాడాడో మనం చూసుకుందాం. లూకా 22:42 అధ్యాయం చూసుకుందాం. తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తము అయితే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించును గాక అని ప్రార్థించను. అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరిచాడు. ఇక్కడ ఎప్పుడైతే దేవుడు తండ్రి నా వల్ల కాదు, ఆయనను నా ఇష్ట ప్రకారం కాదు కానీ నీ చిత్త ప్రకారమే అన్నప్పుడు అక్కడ దేవుడికి సహాయం కలిగింది. మనం చూసుకుంటే అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరిచాడు. అలాగే ఇప్పుడు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడనాడితివి అని అంటాడు. ఇంతకుముందు మనం చూసుకుంటే దూత బలపరిచింది, కానీ ఇక్కడ మనం చూసుకుంటే నా దేవా నన్ను ఎందుకు చేయి విడనాడితివి అంటే అక్కడ దూతను పంపించి బలపరిచిన దేవుడు ఇక్కడ దేవుని బలపరచలేదు, దేవుని ధైర్యపరచలేదు. ఎందుకు అని మనం ఒక ప్రశ్న మనం వేసుకుంటే సేమ్ అదే విధంగా ఇదే సిచ్యువేషన్ మనకి ఆదికాండం 22లో కనబడుతుంది. అబ్రాహాము ఇస్సాకు, నేను చెప్తాను. అబ్రాహాము ఇస్సాకుని ఎప్పుడైతే తీసుకుని వెళ్తాడో అక్కడ దేవుడు గట్టిగా ఒక అరుపు వస్తుంది. ఏమని? ఒక గొర్రె పిల్లని పంపించి దేవుడు ఏమంటాడు, పిల్లవాని మీద చెయ్యి వేయొద్దని చెప్తాడు. అయితే అక్కడ మనం చూసుకుంటే దేవుడు ఆపేశాడు, ఎందుకంటే ఆ కుమారుని చంపకుండా దేవుడు కాపాడాడు. అలాగే మనం ఇంతకు ముందు చూసుకుంటే నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్త ప్రకారం అన్నప్పుడు ఒక దూతని పంపించి బలపరిచాడు. కానీ ఇక్కడ మనం చూసుకుంటే నా దేవా నన్ను ఎందుకు చేయి విడనాడితివి అని దేవుడు అడుగుతున్నాడు. మనం ఇక్కడ చూసుకుంటే దేవుడు యేసుక్రీస్తుని నిజంగానే విడనాడా అని మనం ఒక క్వశ్చన్ మార్క్ వేసుకున్నప్పుడు మనం ఖచ్చితంగా నమ్మాల్సింది ఏంటంటే నిజంగానే దేవుడు తండ్రైన దేవుడు యేసుక్రీస్తు ప్రభుని చేయి విడిచేశారని మనం నమ్మాల్సింది. ఎందుకంటే అక్కడ యేసుక్రీస్తు పూర్తిగా నరునిగా ఉన్నాడు. ఎందుకంటే ప్రతి ఒక్క బాధను, ప్రతి ఒక్క హింసను, ఉమ్ము వేయడం, ప్రతి ఒక్కటి దేవుడు అనుభవించాడు. సో ఆ బాధ దేవుడు యేసుక్రీస్తులో ఉంది. యేసుక్రీస్తులో ఆ బాధ ఉన్నప్పుడు, అది అనుభవించలేనప్పుడు ఆ మాట పలికాడు. ఆ మాట పలికినప్పుడు యేసుక్రీస్తు అనుకున్నది ఏంటంటే తండ్రి దేవుడి నుంచి నాకు సహాయము లేకపోతే బలపరచబడము జరుగుతుంది అని అనుకొని ఉండొచ్చు. కాకపోతే
ఎందుకు అది కూడా మనం ఒక క్వశ్చన్ మార్క్ తెచ్చుకో, దేవుడే కదా, యేసుక్రీస్తు కూడా దేవుడే కదా, దేవుడికి సహాయం ఎందుకు, లేకపోతే దేవుడు మళ్ళీ తండ్రి అయిన దేవుడి నుంచి ఎందుకు సహాయం కోరుతున్నాడని మనం అనుకుంటే, యేసుక్రీస్తు అక్కడ దేవుడు కాదు, పూర్తి నరుడుగా ఉన్నాడు. పూర్తి నరుడుగా ఉన్నప్పుడు మనం ఎంతైతే బాధ 150 కేజీల సిలువను ఎంతసేపు అయితే మోయించారో మనం చూసుకుంటే ఏ నరుడికైనా అది బాధ కలగాల్సిందే. అలాగే ఒంటిలో ఒక్క రక్త బొట్టు కూడా మిలగలేదు, అంతలా హింసించినప్పుడు బాధ కలగాల్సిందే. అయితే దానికన్నా ముందు ఒకసారి మనం చూసుకుంటే మత్తయి 27:45 మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మాను. అయితే ఫస్ట్ 9 నుంచి 12 గంటల వరకు దేవుడు 3 మాటలు మాట్లాడినాక 12 నుంచి 3 గంటల వరకు మొత్తము చీకటి కమ్మెను. ఆ దేశం అందంతా చీకటి కమ్మెనని రాయబడింది. అయితే చీకటి ఎందుకు కమ్మింది అని మనము అనుకొని ఉంటే, దేవుడే సృష్టించాడు, అవన్నీ చూడలేకపోయాయి దేవుడిని. అంటే దేవుడు పడుతున్న బాధనే కానీ, వేదననే కానీ, దేవుడు పొందుతున్న దెబ్బలు, క్రూరత్వం అదంతా చూడలేకపోయా సూర్యుడు తనంతట తానే అస్తమించుకున్నాడని మనం అనుకుంటాం. అయితే మనం ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే 3 గంటలు ఆ చీకటి కమ్మినప్పుడు ఆ దేశం అంతా చీకటి కమ్మింది. అయితే దేవుడు మనతో అక్కడ ఏం మాట్లాడుతున్నాడు అని అంటే 3 గంటలకి ఇంచుమించు ఒక 2-3 మినిట్స్లో ఇంకో 3 మాటలు మాట్లాడేసి ఉంటాడు. అయితే మనం ఇక్కడ గ్రహించాల్సింది ఏంటంటే యెషయా 22:22 ఒకసారి మనం చూసుకుంటే, నేను దావీదు ఇంటి తాళపు అధికార భారమును అతని భుజము మీద ఉంచదను, అతడు తీయగా ఎవడును మూయజాలడు, అతడు మూయగా ఎవడును తీయజాలడు. అయితే సాల్మోన్ మొన్న చెప్పినట్టు వాళ్ళు ముగ్గురు పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి అయిన దేవుడు, యేసుక్రీస్తు ప్రభువు ముగ్గురు సృష్టించక ముందే కలిసి మాట్లాడుకున్నప్పుడు మేబీ యేసుక్రీస్తు నేను కిందకి వెళ్తాను అని అలా అనుకొని ఉండొచ్చేమో అని సాల్మోన్ అని చెప్పాడు. అయితే మనం చూసుకొని ఉంటే నిజంగానే అది యేసుక్రీస్తు ప్రభు వారు నేను కిందకు వస్తానన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారికి మొత్తం తెలుసు, నేను ఇలా బాధపడాలని తెలుసు, నేను ఇలా సిలువ వేయబడతానని తెలుసు, ప్రతి ఒక్కటి అన్నీ తెలుసు. అయినా కానీ వచ్చి అన్ని మోసాడు, అన్ని భరించాడు. కానీ ఇవన్నీ మోసిన తర్వాత మనకు వచ్చే డౌట్ ఏంటంటే నా దేవా నన్ను ఎందుకు చేయవిడనాడుతీవి అని ఒక్క మాట ఎందుకు పలికాడు అని మనం ఆలోచిస్తూ ఉంటాం. ఎందుకంటే దేవుడే కదా, దేవుడు ఈ మాట పలకాల్సిన అవసరం లేదు అన్నప్పుడు ఆ 3 గంటలు చీకటి కమ్మినప్పుడు తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువాన్ని చూడలేకపోయారని మనం అర్థం చేసుకోవచ్చు. తండ్రి ముఖమును దాచుకున్నాడంట, చూడలేక దాచుకున్నాడు. మరి చూడలేక ఎందుకు దాచుకున్నాడు అని మనం ఒక ప్రశ్న వేసుకుంటే, అక్కడ దేవుడు ఒకవేళ చూసి కానీ ఒకవేళ దేవుడు ఏదైనా ఆజ్ఞ ఇచ్చాడు అన్నాడంటే ఈరోజు మనం ఇక్కడ పాపక్షమాపణ పొందేవారం కాదు. ఆ రోజు దేవుడు అలాగ ముఖం చిన్నబుచ్చుకున్నందుకే మనం ఈరోజు పాపక్షమాపణ పొందాం. అయితే మనం చూసుకోవాల్సింది ఏంటి అని అంటే యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద మరణం పొందితేనే కానీ మనకి పాపక్షమాపణ లేదు. అయితే యెషయా 59:2 మనం చూసుకుంటే, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచను గనుక ఆయన ఆలకింపనున్నాడు. అయితే దేవుడు అక్కడ శిలువ మరణము పొందకపోతే మనకి దేవుడికి మధ్యన పాపం అనేది అడ్డుతెర ఉండేది. ఎప్పుడైతే దేవుడు శిలువ మీద మరణం పొందాడో అప్పుడు దేవుడికి మనకి అడ్డుతెర అనేది తీయబడ్డది. అలాగే ఆమోస్లో మనం చూసుకుంటే 8:9 ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆ దినమున నేను మధ్యాహ్న కాలమందు సూర్యుని అస్తమింపజేయుదును, పగటి వేళను భూమికి చీకటి కమ్మజేయదు. అయితే దేవుడు ఆమోసు గ్రంథంలో ముందే మనతోటి బయలుపరచబడ్డాడు ఆ దినాన్ని ఏం జరుగుతుందని. అయితే ఇక్కడ మనము మొదటిగా దేవుడితో మాట్లాడుతున్నప్పుడు మనము చూసుకోవాల్సిన విషయం ఏంటంటే
తీవ్రమైన ప్రేమను మనం గమనించాలి. ఫస్ట్ వాడు దేవుడితో మాట్లాడుతున్నాడు కాబట్టి. అయితే మనం గమనించాల్సింది అంటే దేవుడు మన పైన చూపిన కృపను, ప్రేమను మనం అర్థం చేసుకోవాలి. ఆ పిచ్చి ప్రేమను అని అంటారు, అగాపే ప్రేమ. ఆ ప్రేమను మనం తెలుసుకొని ఆ ప్రేమను మనము వేరొంతు పంచుకోవాలని ఫస్ట్ దేవుడు మాట్లాడతాడు. అలాగే రెండోదిగా మనం చూసుకుంటే కీర్తనలు 22వ అధ్యాయం చూసుకున్నాం ఒక్కసారి. నా దేవా నీవు నన్ను ఎలా విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేళ దూరంగా ఉన్నావు. మొట్టమొదటిగా దేవుడు యేసుక్రీస్తు దేవుడితో మాట్లాడుతున్నాడు. అలాగే రెండవ విధానంగా మనం చూసుకుంటే దేవుడు అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న ప్రజలతో మాట్లాడుతున్నారని మనం అనుకోవచ్చు. అయితే జనరల్గా మనము యెహోవా నా కాపరి నాకులేమీ కలగదు అని కానీ మనకు ఎవరు గుర్తొస్తారు? ఎవరు రాశారని గుర్తొస్తారు? దావీదు మహారాజు రాశారని గుర్తొస్తారు. అలాగే నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్లు మీరు నన్ను పోలి నడుచుకునుడి అని అన్నప్పుడు ఎవరు గుర్తొస్తారు? పౌలు గారు మనకు గుర్తొస్తారు. అలాగే దేవుడు కూడా అక్కడ ఏం చేద్దాం అనుకున్నాడు అని అంటే, నా దేవా నీవు నన్ను ఎలా విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని నీవేళ దూరముగా ఉన్నావు అని దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే అక్కడ ఉన్న చుట్టుపక్కల ప్రజలలో పరిచయాలు ఉన్నారు, సద్దెకాయలు ఉన్నారు, ఇశ్రాయేలు యూదులు అందరూ ఉన్నారు. సో వాళ్ళందరికీ మ్యాథ్స్ ఎలా అంటే మన ధర్మశాస్త్రం అంతా వాళ్ళందరికీ పకడ్బందీగా అన్ని తెలుసు. ఏ స్టూడెంట్స్ మొత్తం వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారు. అయితే మనం ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు మరి ముఖ్యంగా మోషేనే కానీ దావీదునే కానీ చాలా ఎక్కువగా రోల్ మోడల్స్గా చూసుకుంటూ ఉంటారు. అయితే మామూలుగా మనము ఎవరైనా రోల్ మోడల్గా చూసినప్పుడు వాళ్ళు ఏం మాట్లాడినా కానీ వాళ్ళు ఏం చెప్పినా కానీ మనము పక్కా గుర్తు పెట్టుకొని ఉంటాము. ఆ మాట వినింగానే వాళ్ళు మనకు గుర్తొచ్చేయాలి. అయితే ఇక్కడ మనము దేవుడు నా దేవా నన్ను ఎందుకు చేయి విడనాడితివి అన్నప్పుడు కీర్తనలు వాళ్ళకి జ్ఞాపకం రావాలేమో అని దేవుడు పలికాడని నేను అనుకుంటున్నాను. అంటే వాళ్ళకి గుర్తొచ్చి వాళ్ళు ఆఖరి నిమిషంలో ఏమైనా దేవుడితో మారుమనసు పొందుతారేమో అని మనం అనుకోవచ్చు. అలాగే దీన్ని ఇంకో కోణంలో చూసుకుంటే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా అంటే ఇంకో 3 నిమిషాలు ఏమో ఉండొచ్చు. ఆ 3 నిమిషాల్లో కూడా ఈ మాట ఎందుకు పలికాడు, వాళ్ళకి ఎందుకు అది డిఫరెంట్గా అర్థం అవ్వాలి అని పలికాడు, ఎందుకు ఆ కోట్ చేశాడు అని అంటే ఆఖరి నిమిషం వరకు కూడా దేవుడు తన పనిని పూర్తి చేయాలని చూస్తున్నాడు. తన పని ఏంటంటే ప్రతి ఒక్కరికి మారుమనసు కలగజేయడం, ప్రతి ఒక్కరిని దేవుడిలో నడిపేయాలని. ఆ పని పూర్తి చేయడానికి దేవుడు ట్రై చేస్తున్నాడు. అయితే అక్కడ ఉన్న వాళ్ళు ఆ మాటని విని వాళ్ళు ఏమంటున్నారు మనం ఒకసారి చూసుకుంటే 41వ అధ్యాయం చూసుకుంటాం. మార్కు 15:35 దగ్గర నిల్చున్న వారిలో కొందరు ఆ మాటలు విని అదిగో ఏలియాను పిలుచుచున్నాడని. అంటే వాళ్ళు ఏం చూస్తున్నారంటే ఏలి లామాస్ వక్త అన్నప్పుడు వాళ్ళకి డైరెక్ట్ ఏలి గుర్తొచ్చాడు. అంటే ఏలి ఇంకా చనిపోలేదు కదా, ఈయన ఏలిని పిలుస్తున్నాడేమో, ఏలి వచ్చి నన్ను కాపాడుతాడేమో అని వాళ్ళు ఒక పిచ్చి మైండ్లో ఉన్నారని మనం అనుకోవచ్చు. ఏంటంటే వాళ్ళ మనసు వాక్యం వైపు లేదు. ఇప్పుడు మనం చూసుకోవాల్సింది అంటే మనం కూడా ఎవరి ఆదివారం వాక్యం వింటాం, ఎవరి వెనస్డే వాక్యం వింటాం. ఆ వాక్యాన్ని మనము అనుసరించుకుంటున్నామా లేదా, ఆ వాక్యాన్ని మనం మన డైలీ జీవితాల్లో మనం చూసుకుంటున్నామా లేదా అని మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఎందుకంటే ఆ మాట చెప్పినప్పుడు వాళ్ళ మనసులు ఎంత కఠినంగా ఉన్నాయని అంటే ఏలి లామాసభక్త అన్నప్పుడు ఏలిని పిలుస్తున్నాడేమో అని అనుకుంటున్నారు, కానీ అరే ఈయన దావీదు మనకి 22వ కీర్తనలు చెప్పాడు కదా అని వాళ్ళకి గుర్తు రాలేకపోతుంది. అలాగే మనము చూసుకుంటే కరెక్ట్గా 3 గంటలు మధ్యాహ్నంన అది చీకటి కమ్మింది. అలాగే మోషే ఐగుప్తు దేశం నాకు తెగులు పంపినప్పుడు 7వ తెగులు ఏంటి అని అంటే 3 రోజుల్లో దేశమందంతా మొత్తం చీకటి కమ్ముతుంది. చీకటి కంపిన తర్వాత రోజు పస్కాను ఆచరిస్తారు. అయితే సేమ్ అక్కడ 3 దినాలకు చూసుకుంటే ఇక్కడేమో 3 గంటలు ఉంటుంది. మనం గమనించాల్సింది ఏంటి అని అంటే వాళ్ళు 3 దినాలు ఏం చేస్తారంటే ఒక రక్తము గొర్రెలను అర్పించి వాళ్ళ గుమ్మంలకు నిలువుగాను అడ్డంగాను వేసుకుంటారు. అయితే ఇక్కడ మనం చూసుకుంటే దేవుడు మన కోసము యాగమవుతున్నాడు. ఆ రోజు సంహార దూత వచ్చినప్పుడు అది ఏ గుమ్మంలోకైతే అది వేయబడి ఉన్నదో ఆ గుమ్మం అది దాటిపోయి వెళ్ళిపోతుంది. దాన్ని మనం పాస్ ఓవర్ ఫెస్టివల్ అని అంటాం, అలా తెలుగులో పసక పండుగ. అయితే ఈ దినాన ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే సిలువ దగ్గర ఎవరైతే దేవుణ్ణి అంగీకరించి సిలువ వెనుక భాగానికి వెళ్తారో అప్పుడు మనం పాపక్షమాపణ పొందుతాము. ఏదైనా రెండో రాకడలో కానీ ఏ విషయంలో అయినా మనము
సమాన దూత నుంచి వాళ్ళు ఎట్లా తప్పించుకున్నారో మనం కూడా ఈ దినాన రెండో రాక నుంచి తప్పించబడాలన్నా కానీ, లేకపోతే దేవుడిలో మనము పరలోకం చేరాలన్నా కానీ యేసుక్రీస్తు మన కొరకు కార్చిన రక్తంలో దాని వెనకాల నిలబడాలని దేవుడు మనతో మాట్లాడుతున్నారు. అలాగే మూడోదిగా మనతో దేవుడు ఏం మాట్లాడుతున్నారు చూద్దాం. మొదటి పేతురు 2వ అధ్యాయం 24వ వచనం. మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. వీరి గొర్రెల వలె దారి తప్పిపోతిరి గాని ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడునైనా ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. అలాగే ఎఫెసీలు 5:2 అధ్యాయంలో చూస్తాం. క్రీస్తు మిమ్ముని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకుని అప్పగించుకునే వారికి మనకు తెలుసు, అందరికీ తెలుసు. దాని తర్వాత మనం ఏం చేయాలి? మనం కూడా ప్రేమ కలిగి నడుచుకోవాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అయితే దేవుడు మనకు చూపించిన ప్రేమని మనం కూడా ఇతరులకి చూపించాలి. అలాగే మనము మన ఆజ్ఞలు కొత్త నిబంధనలోకి వచ్చేసరికి మన ఆజ్ఞలను మనం చూసుకుంటే ఏమని ఉంటుంది? నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ ఆత్మను దేవుణ్ణి ప్రేమింపవాలని అంటుంది. రెండోది నీ పొరుగు వారిని ప్రేమింపవాలని అని అంటుంది. అయితే ఫస్ట్ మనము దేవుని ప్రేమించాలి. అలాగే రెండోదిగా మన ఎదుగు పొరుగు వాళ్ళని ప్రేమించాలని దేవుడికి మనతో మాట్లాడుతున్నాడు. మూడు మనం ఒకసారి చూసుకుంటే ఫస్ట్ దేవుడితో మాట్లాడుతున్నప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళ ప్రేమ ఎలా కనపరిచారో మనం చూసుకోగలుగుతాం. అలాగే రెండోది అక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే వాక్యమును మనం వింటున్నాము, వాక్యాన్ని మనం డైలీ అనుసరిస్తున్నామా లేదా అని మనల్ని మనము క్వశ్చన్ మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే వాక్యం వింటున్నాము, రోజు వస్తున్నాము, వాక్యం చెప్పేస్తున్నాము, పాటలు పాడుతున్నాము, ప్రార్థన చేస్తున్నాము, కానీ ఆ వాక్యము మనం అనుసరించుకోకపోతే వేస్టే కదా. అలాగే మూడోదిగా మనం చూసుకుంటే దేవుడు మనల్ని ఎలా ప్రేమించాడో అలాగా మనం కూడా ఇతరులను ప్రేమించాలి. అయితే అక్కడ ఉన్న మనము చూసుకుంటే నా దేవా నన్ను చెయ్యి ఎందుకు విడనాడుతీవి అని అన్నప్పుడు నిజంగానే దేవుడు విడనాడాడు. ఎందుకంటే అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి మీద ఏం మోపబడి ఉంది? పాపం మోపబడింది. అయితే అక్కడ ఏడుపు అవన్నీ ఉన్నాయి. అయితే మనం చూసుకోవచ్చు ఏంటంటే మన పాతాళం లేకపోతే నరకంలో కూడా ఎప్పుడైతే నువ్వు నా దేవా నేను నిన్ను ప్రార్థించాను, నేను నిన్ను ప్రేయర్ చేశాను, నేను నీ కోసం వాక్యం చెప్పానంటే అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? నిన్ను చూడడు, ముఖం తిప్పేసుకుంటాడు. అంటే మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే మనలో పాపం ఉంది అని అంటే దేవుడు మనల్ని చూడడు. మనము రెండో రాక నుంచే కానీ ఏదే తప్పించుకోవాలి అని అనుకుంటే మనలో పాపం ఉండకూడదు అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అలాగే దేవుడు మనల్ని ఎలా ప్రేమించాడు, ఎంత తీవ్రమైన ప్రేమతో ప్రేమించాడో ఆ ప్రేమకి మనం కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాం. కృతజ్ఞతతో ఉండాలి. ఎల్లప్పుడూ దేవుడికి మనం కృతజ్ఞతతో ఉండాలి. మనం చూసుకుంటే నార్మల్గా నేను అబ్రహాంది ఇసాక్ది అయినప్పుడు నార్మల్గా సాల్మోన్ అన్నది ఏంటంటే అబ్రహాం చేసిన గొప్ప పని ఏంటి, దానికన్నా ముందు 100 సంవత్సరాలకు కుమారుని ఇచ్చాడు, అక్కడనే విశ్వాసం వచ్చి ఉంటుంది, ప్రేమ వచ్చి ఉంటుంది. సో దాని తర్వాత స్టెప్ అబ్రహాంకి వెళ్ళిన నమ్మకం ఉండొచ్చేమో, అందుకే తీసుకెళ్ళిపోయాడేమో అని అనుకున్నాను. కానీ ఈ వాక్యంతో అప్పుడు సాల్మోన్ ఎక్స్ప్లెయిన్ చేశాడు, కానీ అంతగా సాటిస్ఫాక్షన్ రాలేదు నాకు ఎందుకు. కానీ ఈ వాక్యము, ఈ దేవుడి గురించి మనము ఈ ప్రేమ గురించి చూస్తున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే అది చాలా పెద్ద గొప్ప విశ్వాసము, అలాంటిది ఎవరు చేయలేరు. అంటే ఎంతో తీవ్రమైన విశ్వాసం, తీవ్రమైన ప్రేమ దేవుడి పట్ల ఉంటేనే కానీ అలా చేయలేము. అలాంటి ప్రేమ దేవుడు కూడా కుమారుడి పైన చూపించాడు. అలాగే ఆ ప్రేమ మన పైన చూపించాడని దేవుడు నాతోటి మాట్లాడాడు. ఈ చిన్ని వాక్యం దేవుడు దీవించుగాక.